నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. కేన్ జాతి మొక్కలు భారత్లో అరుదైన మొక్కలుగా ఉన్నాయి. తెలంగాణలో ములుగు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో సుమారు 43 ఎకరాల కేన్ రక్షిత ప్రాంతం 6 దశాబ్దాల నుండి ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఇక ఇదే అంశంపై ఫోర్ సైట్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అరుదైన మొక్క చాపతీగ బరిగే, దాన్ని కేన్ మొక్క కూడా పిలవడం జరిగింది. ఇది కూడా ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉండడం చాలా గొప్పతనం. ఈ మొక్క భారతదేశంలో ఒక శ్రీలంకలో తప్ప ఏ ప్రదేశంలో లేనట్టు చెప్పడం జరుగుతుంది. మనం ఉన్న ప్రదేశంలో సుమారు 54 ఎకరాల భూమిలో ఈ కేన్ మొక్కలు ఉన్నాయి. ఈ కేన్ మొక్క ఇక్కడ ఉండడం మాత్రం చాలా ప్రత్యేకత. ఇది ప్రత్యేకత ఏంటి, ఇది ఇక్కడ ఎలా వచ్చింది తెలుసుకోవడానికి మాత్రం మన దగ్గర డిప్యూటీ రేంజర్ గారు ఉన్నారు, ఫారెస్ట్ ఆఫీస్. అతను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, రామప్ప దేవాలయంలో పరిసర ప్రాంతాల్లో ఇటువంటి మొక్క ఉండడం చాలా అర్థం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేవు ఈ మొక్కలు, మీరు ఎలా భావిస్తారు దీన్ని చూసి? సార్, అది ఇక్కడ ప్రత్యేకత, అది ఇక్కడ ఈ స్థలం యొక్క ప్రత్యేకత. అది మొత్తం పాలంపేట ఫారెస్ట్ బీట్లో 51 ఎకరాలలో ఇదంతా విస్తరించి ఉంది. 2014 వరకు ఇదంతా కూడా అన్యాక్రాంతం అయిపోయి ఉండే. దాన్ని మళ్ళీ 2014 నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు జాయింట్ సర్వే చేసి మొత్తం కూడా 51 ఎకరాలను మొత్తం రిట్రీవల్ చేసుకొని దాని చుట్టూ కందకం కొట్టి దాన్ని అప్పటి నుంచి కాపాడుతున్నారు. ఇది బయోడైవర్సిటీ ఏరియా ఇదంతా కూడా. ఇందులో ఏ పనులు చేయడానికి ఉండదు. దీన్ని ఎప్పటికీ ఇదే రకంగా మేము కాపాడుతూ ఉంటాం. దీన్ని మొత్తం ఫర్నిచర్గా వాడుతుంటారు. దీన్ని లోకల్ నేమ్ చాప బరిగే తీగ అంటారు. ఇది చాలా వాల్యుయబుల్, ఎక్స్పెన్సివ్. ఇది ఎక్కడ కూడా దొరకదు మన తెలంగాణలో. మన తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇంకా ఏ రాష్ట్రాల్లో ఈ మొక్కలు ఉన్నాయి? ఇక శ్రీలంకలో, మయన్మార్లోనే ఉన్నాయి, వేరే కాడ ఎక్కడ కూడా లేవు. కేరళలో కూడా ఉన్నాయి అంటున్నారు, అదొకటి. సార్, ఇక్కడ ఈ కేన్ ప్లాంటేషన్లో తెల్లమద్ది మీద కొత్త పక్షులు అంటే రకాల పక్షులకు ఆవాసాలుగా కూడా ఇవి ఉంటాయి. ఇక్కడ కొంగలు వస్తుంటాయి, తర్వాత గబ్బిలాలు, చాలా రకాల పక్షులు కూడా ఇక్కడ ఉంటాయి. మీరు అవన్నీ కూడా చూడొచ్చు. గబ్బిలాలు ఇక్కడ లేకుండా ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాయి. ఇక్కడ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అవి మెడిసిన్ కూడా వాటికి సంబంధించిన మెడిసిన్ వాడతారు, నిజమేనా? ఆ విషయం అయితే నాకేం తెలియదు. అట్లా ఏమైనా వాడతారు కావచ్చు, కానీ నాకైతే తెలియదు. మరి ఏదేమైనా మాత్రం ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయానికి సుమారు ఒక 500 మీటర్ దూరంలోనే 51 ఎకరాలలో ఈ కేన్ ప్లాంటేషన్ ఉండడం చాలా గొప్పదని అనుకోవచ్చు. కానీ గతంలో మాత్రం ఈ భూమి వచ్చేసి 51 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మనం సుమారు ఒక 10 ఎకరాలకి అంతమైంది. అయితే గతంలో వచ్చేసి కొంతమంది గ్రామస్తులు ఇక్కడ భూమిని కబ్జా చేయడం వల్ల అటవీ శాఖ అధికారులు స్పందించి ఆ భూమిని మొత్తం రికవర్ చేసి ఈ ప్లాంటేషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం ట్రెంచుకోవడం జరిగింది. కానీ వీళ్ళ అధికారులు తెలియకుండా కూడా కొంత భూమి మాత్రం ఆక్రమణ జరిగిందని మనకు తెలుస్తుంది. ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న కేన్ రక్షిత ప్రాంతాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ములుగు జిల్లాకి తలమానికంగా ఉన్న రామప్పకు దగ్గరగా పాలంపేట గ్రామ శివార్లలో 43 ఎకరాల కేన్ ప్రాంతం 1974లోనే రక్షిత ప్రాంతంగా గుర్తించబడినప్పటికీ స్థానిక అధికారుల అలసత్వం దాని నాశనానికి కారణమవుతోంది. గత 20 సంవత్సరాల నుండి 54 ఎకరాల నుండి 5 ఎకరాలకు కుచించుకుపోయిన కేన్ రక్షిత ప్రాంతం భూసర్వే ఆధారంగా 43 ఎకరాలుగా 2014లో అప్పటి డిఎఫ్ఓ లింగారావు, సబ్ డిఎఫ్ఓ ఆంజనేయులు, రెవెన్యూ అధికారుల సహాయంతో కందకం ఏర్పాటు చేయడం జరిగింది. క్రమేపీ కందకాలు ధ్వంసం చేసి ఆక్రమిస్తున్న ఏ ఒక్క అధికారి దానిని గమనించకపోవడం, ఆపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రక్షణ ప్రాంతాన్ని విధ్వంసం చేస్తున్న వారిని వెంటనే గుర్తించి వారిపై వెంటనే బయోడైవర్సిటీ యాక్ట్ కింద క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే కేన్ మొక్కల గురించి తెలుసుకోవడానికి మనం డాక్టర్ సతీష్ గారి దగ్గర వచ్చాము. అసలు ఆ కేన్ మొక్కల ప్లాంటేషన్ ఎక్కడున్నది, ఎప్పటి నుంచి ఉంటుంది, ఈ రామప్ప పరిసర ప్రాంతాల్లో వాళ్ళు బయటికి వెలుగులో రావడానికి ఎన్ని సంవత్సరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అంటే తెలంగాణలో ఈ కేన్ మొక్కలు వచ్చేసి ఓన్లీ రామప్ప దగ్గరలో ఉన్నాయి. సుమారు 51 ఎకరాల్లో ఉన్న ల్యాండ్ ఈ మధ్య కాలంలో కబ్జా గురించి తెలిసింది. ఈ ప్లాంటేషన్ ఎప్పుడు బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చింది? అసలు వాస్తవానికి 1953లో
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాన్ గారు ఉన్నప్పుడు ఫ్లోరా ఆఫ్ హైదరాబాదులో దీని యొక్క బొమ్మ వేయడం జరిగింది. ఇగో పలానా ప్రాంతంలో కేన్ అనే మొక్క కలామస్ రొటాంగ్ ఉంది అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసిన తర్వాత దాని మీద అనంతరం జరిగినటువంటి స్టడీస్ అధ్యయనం మూలంగా 1974లో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాని యొక్క ముఖ్య ప్రాధాన్యతను గుర్తించి అక్కడ చాలా వైవిధ్యభరితమైనటువంటి మొక్కలు, వైవిధ్యభరితమైనటువంటి జంతుజాలం అనేది ఉంది, చాలా జీవరాశులకు అది అనుకూలయోగ్యంగా ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి 1974లో 53 ఎకరాల భూమిని ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తిస్తూ బోర్డులు పెట్టడం జరిగింది. అయితే తదనంతరము ఇక్కడ సారవంతమైనటువంటి భూమి ఉండడం, తర్వాత అది ఎటువంటి వాళ్ళకు ఉపయోగపడకపోతున్నది ఆ మొక్క. ఎందుకంటే దానికి చాపతీగ బరిగి అంటాం మనము, కెలామస్ రొటాంగ్ను లేదా కేను మొక్కలను. మనకు ఆ మొక్క నిరుపయోగంగా ఉంటున్నది, సారవంతమైనటువంటి భూమి పోతుంది అనేటువంటి, సారవంతమైన భూమిలో ఇది నిరుపయోగమైనటువంటి మొక్క అనేటువంటి భావంతో అక్కడ ఉండేటువంటి ప్రజలు దాన్ని మెల్లమెల్లగా కబ్జా కూరలోకి తీసుకొస్తూ 2008 అంటే నేను అధ్యయనం దాని మీద చేపట్టేసరికి, అంటే నేను 17 సంవత్సరాల క్రితం దాని మీద దృష్టి సారించడం జరిగింది స్కాలర్గా కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత. అప్పుడు మా అధ్యయనంలో ఏంటంటే 2008లో మేము మొట్టమొదటిసారిగా, నేను ములుగు ప్రాంత వాసినే అయినప్పటికీ కూడా నాకు దాని మీద ఉండేటువంటి అవగాహన తక్కువ ఆ సమయంలో. ఆ టైంలో 2008లో మేము పర్యటన చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అది చాలా ప్రశస్తమైనటువంటి మొక్క, మనకు తెలంగాణలో ఎక్కడ లేనటువంటి యూనిక్ నేచర్ ఉన్నటువంటి మొక్క కాబట్టి దాన్ని కాపాడుకోవాలని అప్పుడు ప్రొటెక్టెడ్ ఏరియా చేసారు అని. ఆ డాటా అంతా చూస్తే ఏంటంటే మనకు వివిధ రకాలైనటువంటి సర్వే నెంబర్లో 53 ఎకరాలు ఉండేది. కానీ మేము 2008లో చూసినప్పుడు అది 5 నుండి 6 ఎకరాలకు పరిమితం అయిపోయింది. మనము రామప్ప కట్ట దగ్గర మనం ఎక్కడైతే నీళ్లు రిలీజ్ చేస్తారో అంటే విడుదల చేస్తారో ఆ ప్రాంతంలో ఒక చిన్న ప్యాచ్ ఉంటుంది, అక్కడ కొన్ని మొక్కలే ఉంటాయి, అక్కడ ఒక ప్యాచ్. తర్వాత ఇది మెయిన్ ప్యాచ్, మనకు 5 నుండి 6 ఎకరాలలో మెయిన్ ప్యాచ్ ఉంటుంది. దీని గుండా ఇదే కాలువ గుండా మూరంచ వాగ్ అంటాం మనం. ఆ మూరంచ వాగంబడి ఆ ధర్మారావుపేట అటు నుంచి వచ్చి మూరంచ దాకా మనం వస్తున్నటువంటి క్రమంలో మనం దాదాపు ఒక 7 చోట్ల దాని యొక్క చిన్న చిన్న ప్యాచ్లు చూసుకున్నాం. అంటే ఇంత పెద్ద ప్యాచ్ కాదు, ఇంత జీవ వైవిధ్యం అక్కడ లేదు ఏందో. ఎందుకంటే దీని నుండి వచ్చినటువంటి సీడ్సో లేకపోతే వివిధ కారణాల వల్ల బయటకు వచ్చినటువంటి రైజోమ్స్, దాటి కొమ్ములు అంటాం మనకి, ఇది కొమ్ముల ద్వారానే ఎక్కువగా ప్రొపగేట్ అవుతుంది. కొమ్ములు అంటే మనం పసుగొమ్ములాగా ఎట్లయితే ఉంటుందో దీనికి కూడా గడ్డలు ఆ రకంగా ఉంటాయి. దాని ద్వారా అంటే ఏదైనా కాలువల ద్వారా కొట్టుకపోవడమో లేకపోతే మట్టి ద్వారా ఏదో కారణం చేత అది నీటిలో ప్రవాహంలో పోయి ఎక్కడనో తగిలితే అది అక్కడనే వృద్ధి చెంది చిన్న చిన్న ప్యాచ్లుగా ఆ 8 ప్యాచ్లను మనం గుర్తించి 2012లోనే జర్నల్ ఆఫ్ థ్రెటెన్డ్ టాక్సాలజీలో మనము దాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. జీపీఎస్ ద్వారా 2014లో జీపీఎస్ ద్వారా స్టడీ చేసేసి 43 ఎకరాలుగా నిర్ధారించడం జరిగింది. నిర్ధారించిన తర్వాత దాని చుట్టూ ట్రెంచ్ కొట్టారు. అప్పుడు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఫారెస్ట్ సిబ్బంది అందరూ కలిసి అక్కడ పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసి అవగాహన కల్పించి, మేము కూడా అవగాహన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇదంతా అయింది. అధికారులు తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు. కానీ ఇప్పుడు ములుగు జిల్లా 2019లో అయింది. 2019లో అయిన తర్వాత కలెక్టర్ ఆఫీసు కూతవేడు దూరంలో ఉంటుంది. 2019 నుండి ఇప్పటి వరకు కూడా 2014లో జరిగిపోయింది, 43 ఎకరాలు నిర్ధారించారు, 10 సంవత్సరాలు దాటిపోయింది. 5 సంవత్సరాలు అయినప్పుడు కూడా దాన్ని వీక్షించినటువంటి వాళ్ళు లేరు, దాన్ని చూసినటువంటి వాళ్ళు లేరు. అక్కడ వాళ్ళ ప్రధానమైనటువంటి వృత్తే అటవీ సంపదను కాపాడుకోవాలి, రెవెన్యూ భూములు కాపాడుకోవాలి. మరి రెవెన్యూ సిబ్బంది కానీ అదేవిధంగా ముఖ్యంగా అధికారులు, అటవీ అధికారులు, ఇప్పుడు కలెక్టర్ గారు, దివాకర్ గారు ఉన్నారు, వారు కూడా దృష్టి సారించి ఇమ్మీడియట్గా ఈ 43 ఎకరాలకు ఎవ్వరు పోకుండా దాన్ని పూర్తిగా పకడ్బందీ చేసి ఈ మొక్కల్ని ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రమే ఆ అరుదైనటువంటి తెలంగాణకు తలమానికమే అది. ఎందుకంటే అటువంటి మొక్కలు మన దగ్గర లేవు కాబట్టి వాటిని కాపాడుకోండి. ఎందుకంటే నువ్వు 10,000 కోట్లు ఇచ్చినా కూడా, లేదా 1000 కోట్లు ఇచ్చినా, 10,000 కోట్లు ఇచ్చినా అటువంటి జీవ వైవిధ్య ప్రాంతాన్ని మనము కృత్రిమంగా క్రియేట్ చేయలేము. అది గుర్తెరగాలి. కేను మొక్కలకు ఇబ్బంది కాకుండా ఇంకా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు వృక్షశాస్త్ర నిపుణులతోటి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి తద్వారా దాన్ని డెవలప్ చేస్తే రేపు ఆ సైటు కూడా ఒక హెరిటేజ్ సైట్గా నిలబడిపోతుంది. ఇప్పటికి 2 బోర్డులో ఒక బోర్డు పోయింది, ఆ బోర్డు కూడా ఇంకోటి పెట్టించేసి అటువైపు ఇటువైపు 2 వైపులో పెట్టేసి దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళందరికీ కృతజ్ఞతలు అది చెప్పుకోగలుగుతాం.
లేకపోతే మాత్రం వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తాను. ఎందుకంటే అటు ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటే అందులో ఏమో జరుగుతుంది, కావాలని చేస్తున్నారేమో అని అనిపిస్తున్నది. ఏదేమైనా ఇవి కేన్ మొక్కలు వచ్చేసి ఓన్లీ మనం అనుకుంటే వస్తువులు తయారీగా పనిచేస్తాయి, ఇంకేమైనా వస్తువులు పనిచేస్తాయి? వాస్తవానికి ఇప్పుడు దాని యొక్క పండ్లు గబ్బిలాలు తింటాయి. అవి వివిధ ప్రాంతాల్లో రెట్టలేయడం అవి సరే అది జరుగుతూ ఉన్నది. ప్రస్తుతానికైతే దాన్ని ఎవరు తినట్లేదు. అవి ఫ్రూట్స్ కూడా మనం కూడా తినవచ్చు, మనకేం హానికరం కాదు. కాకపోతే ఫ్రూట్స్ అయితే తినవచ్చు, ఫ్రూట్స్ తినడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అవి గబ్బిలాలకే అది అయిపోతుంది. ఎందుకంటే అది చాలా రోబస్ట్ ప్లాంట్, చాలా ముళ్ళు ఉంటాయి, దాన్ని మనం ముట్టుకోవడానికి కూడా సాహసించాం. ఎందుకంటే నిరంతరము అది ఇబ్బంది చేస్తాయి కాబట్టి దాన్ని తెంపడానికి ఎవరో సాహసించారు. తినవచ్చు, ఏం కాదు. ఏదేమైనా మాత్రం వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే మాత్రం పాలెంపేట గ్రామానికి సుమారు కూతవేడు దూరంలోనే అంటే 150 మీటర్ల దూరంలో ఉన్న ఈ కేన్ మొక్క, ఈ అరుదైన మొక్క కాపాడుకోవాలని చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మాత్రం అంటే అప్పటి మాజీ మంత్రి స్వర్గీయ అజ్మీర్ చందులాలో ఆ ల్యాండ్ ప్రొడక్ట్ చేసి సుమారు 43 ఎకరాలకు అధికారులకు అప్పచెప్పడం జరిగింది. ఇది జరిగి సుమారు 10 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ ఆ భూమి కబ్జాకు పాల్పడుతున్నారు. ఏదేమైనా ఇప్పటికీ జిల్లాధికారులు స్పందించాలి, ఆ భూమిని కాపాడాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, పాలంపేట.